ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడు అందులో నటి మేనాయక లేరు షాక్‌లో సినీ ఇండస్ట్రీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మలయాళీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాపులర్ నటి మీనా గణేష్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. పాపులర్ మలయాళ నటి మీనా గణేష్ కన్నుమూయడం జరిగింది. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం ఒట్టపాలెంలోని కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 81 సంవత్సరాలు. ఒట్టపాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటున్నారు మీనా గణేష్. గత 5 రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. మలయాళ చిత్ర పరిశ్రమలో 100కి పైగా సినిమాలు, 25 సీరియల్స్ అలాగే అనేక నాటకాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మీనా గణేష్. వాసంతి, లక్ష్మి, నామి, కారు మట్టి కొటన్ అలాగే నందనం, మేసా మాధవన్ సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మీనా గణేష్ 1942లో పాలక్కాడ్లోని కల్లె కులంగరంలో జన్మించారు. ఆమె తొలితరం తమిళ నటుడు కేపీకే అశ్విన్ కుమార్తె. చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో నటించడంతో ఆమెకు నటనపై ఆసక్తి పెరిగిందని కోయంబత్తూర్ అలాగే ఈరోడ్, సేలంలోని మలయాళీ సంఘాల్లో నటించి మరీ మెప్పించారు. 1971లో సుప్రసిద్ధ నాటక రచయిత, దర్శకుడు మరియు నటుడు ఏఎన్ గణేష్ను వివాహం చేసుకున్నారు మీనా. వీరిద్దరూ కలిసి పౌర్ణమి కళామందిర్ అనే థియేటర్ కమిటీని సైతం ప్రారంభించారు.